హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ బిగ్ బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతము రేషన్ కార్డులకు సంబంధించి రీవెరిఫికేషన్ ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలు అనంతరం ఎవరినైతే అనర్హులుగా గుర్తించి ఉంటారో అటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులను రద్దు చేయబోతున్నట్లు తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఎవరెవరికి ఎందుచేత ఈ రేషన్ కార్డులను రద్దు చేయబోతున్నారు, ఎవరెవరికి రద్దు చేయరు, ఎటువంటి అర్హతలు కలిగి ఉంటేనే కార్డు అనేది ఉంటుంది, ఈ వివరాల గురించి చెప్తాను. అలాగే ఈ ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి సన్నబియ్యం పథకం కింద ఉచిత రేషన్ పంపిణీ విభాగానికి సంబంధించిన సమాచారం గురించి కూడా చెప్తాను. ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం అనేది పంపిణీ చేస్తారు, మీరు రేషన్ను ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, అలాగే ఎవరికి ఎంత రేషన్ అనేది వస్తుంది, వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి, ఈ వివరాల గురించి కూడా ఫైనల్గా కొంచెం బ్రీఫ్గా చెప్తాను. తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్లో అడగండి, నేను అక్కడ కూడా రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను, వెళ్ళి క్లిక్ చేసి చూసి జాయిన్ అవ్వండి గైస్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. కనీసం ఈ యొక్క వీడియోకు మీ నుంచి ఒక 100 లైక్స్ అనేటువంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, లేటెస్ట్గా రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ప్రభుత్వం ఒక షాకింగ్ న్యూస్ అయితే ఇచ్చింది. సో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ను మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. రేషన్ కార్డుల రీవెరిఫికేషన్, అనర్హుల తొలగింపు. అనర్హులకు రేషన్ కార్డును తొలగించేందుకు రంగం సిద్ధమైనట్లు చెప్తూ ఉన్నారు. ఇందుకోసము విజిలెన్స్ విభాగం కింద పాన్, జిఎస్టీ నంబర్లను రేషన్ కార్డు డేటాతో లింక్ చేసి టెస్ట్ చేసినట్లు కూడా సమాచారం. దీంతో హైదరాబాదులోనే 2 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు బియ్యం కార్డులను బియ్యం కార్డులు ఉన్నట్లు తేలిందని అధికారిక వర్గాలైతే చెబుతున్నారు. ప్రస్తుతము 80% వరకు ఈ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియలు అనేటువంటివి పూర్తి అయినట్లు పేర్కొంటూ ఉన్నారు. పూర్తి డేటా రాగానే కార్డులను రద్దు చేస్తామని తెలియజేస్తూ ఉన్నారు గైస్. ఓకేనా. సో ఈ కార్డ్స్ అనేటువంటివి ఎందుకు తొలగిస్తున్నారంటే, ట్యాక్స్ పేయర్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రేషన్ కార్డు రాదు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా ఉండదన్నమాట రేషన్ కార్డు. బట్ ఈ ట్యాక్స్ పేయర్స్ అయినప్పటికీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినప్పటికీ కూడా రేషన్ కార్డు కలిగి ఉండడంతో వాళ్ళని అనర్హులుగా గుర్తించి దాదాపుగా 2 లక్షల మందికి కార్డ్స్ అనేటువంటివి తొలగిస్తున్నారు ఒక్క హైదరాబాద్ డిస్టిక్లోనే. అలాగా అన్ని డిస్ట్రిక్ట్స్లో ఈ వెరిఫికేషన్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే వీళ్ళకి అనర్హతలు కలిగినట్లు డౌట్ వచ్చిందంటో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు అనేది కంప్లీట్గా రద్దు చేస్తారనమాట. ఓకేనా. సో ఇది రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఇన్ఫర్మేషన్ తెలియనటువంటి వాళ్ళందరికీ షేర్ చేసేయండి. ఇక్కడ నుంచి ఈ రేషన్ కార్డు అనేది అర్హతలు కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే ఉంటుంది. వాళ్ళకు మాత్రమే ప్రతి నెల ఉచిత సన్నబియ్యం పథకం కింద రేషన్ పంపిణీ అనేది అయితే జరుగుతుంది గాయ్స్. ఇకపోతే ఈ ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి రేషన్ పంపిణీకి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకుందాం. ప్రతి నెల రాష్ట్రంలో రేషన్ పంపిణీ అనేది 1వ తారీఖు నుంచి ఎప్పటి వరకు జరుగుతుందంటే నెలాఖరు వరకు జరుగుతుందండి. ఈ మధ్యలో రేషన్ లబ్ధిదారులు ఎప్పుడైనా తమకు అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళి రేషన్ తెచ్చుకోవచ్చు. సో అలాగా ప్రభుత్వము రూల్ అనేది అయితే తీసుకొచ్చింది. ఓకేనా. మీరు రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళి మాత్రమే రేషన్ తెచ్చుకోవాల్సి ఉంటుందండి. మీరు వెళ్ళేటప్పుడు మీ యొక్క రేషన్ కార్డును తీసుకొని వెళ్ళండి. మీకు ఈ సన్నబియ్యం పథకం కింద ఒక పర్సన్కి 6 కేజీలు సన్నబియ్యం ఫ్రీగా వస్తాయి. అలాగే మీ రేషన్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉంటే అన్ని 6 కేజీలు చొప్పున తీసుకోవచ్చు. ఇప్పుడు 3 నెలలకు సంబంధించిన రేషన్ను ఒకేసారి అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల, ఈ 3 నెలలకు సంబంధించిన రేషన్ కోటా మొత్తం కూడా అర్హులైనటువంటి వాళ్లకు ఒకేసారి అయితే పంపిణీ అనేది చేస్తూ ఉన్నారు గైస్. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసి మీకు రావాల్సినటువంటి రేషన్ కోటా ఎంతో ఆ మొత్తాన్ని అయితే తీసుకొని వచ్చుకోండి. ఓకేనా.
సో, ఇలాగైతే ఉన్నాయి రేషన్ పంపిణీ విభాగానికి సంబంధించి, అలాగే రేషన్ కార్డ్స్‌కి సంబంధించినటువంటి సమాచారము. మీకిందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్‌లో పెట్టండి గైస్. నేను అక్కడ కూడా రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డ్స్ విభాగానికి సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చినా ఛానల్ నుంచి అప్ టు డేట్ తెలియజేస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా ఛానల్‌ని ఫాలో అప్ చేస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.